బల్కింగ్లో రికంపోజిషన్ చేయొచ్చా బాడీని అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఒక ఫాలోవర్ అయితే ఇది ఇట్లా అడిగాడు అనమాట. సో 68 kgs ఉన్నాడు, 16% బాడీ ఫ్యాట్ ఉంది. అతను హైట్కి వచ్చేసి 74 kgs బల్కింగ్ చేయొచ్చు. బల్కింగ్ చేస్తే మేల్ బాడీకి ఏంటంటే 15% బాడీ ఫ్యాట్ నుంచి 12% బాడీ ఫ్యాట్ అనేది హెల్తీ అనమాట. సో 16% ఒక పాయింట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను బల్కింగ్ చేస్తే హై అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, సో నీ రీకంపోజిషన్ చేయొచ్చా బల్కింగ్లో అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. సో నేను చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్తే ఇది బాగుంటుంది అనమాట. సో అలా అని చెప్పి మా కోచింగ్ తీసుకొచ్చాను. సో అన్న ఒకసారి ఓకే, బాడీ రీకంపోజిషన్ గురించి బల్కింగ్లో చేయాలా కటింగ్లో చేయాలా అని తెలుసుకునే ముందు అసలు బాడీ రీకంపోజిషన్ ఏంటిదని తెలుసుకోవాలి. బాడీ రీకంపోజిషన్ వచ్చి 5 కీ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. NSCRC అంటాం దాన్ని. N అంటే న్యూట్రిషన్, S అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, C అంటే కార్డియో, R అంటే రికవరీ, C అంటే కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము బల్కింగ్కి కటింగ్కి దీన్ని ఎలా వాడుకోవాలి, బాడీ రీకంపోజిషన్ ఎలా చేయాలి అనే దాన్ని ఆలోచిస్తే న్యూట్రిషన్ వచ్చి బల్కింగ్లో ఏమో సర్ప్లస్లో ఉంటావు క్యాలరీక్, కటింగ్లో ఏమో డెఫిషిట్లో ఉంటావు. దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో ఏమో 4 to 6 days ఇన్ a వీక్ ట్రైన్ చేస్తావు, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో చేస్తావు, అది బల్కింగ్ కోసము. కటింగ్ కోసమేమో లోడ్ కొంచెం తగ్గించుకొని స్ట్రెంగ్త్ ట్రైనింగ్లోనే కార్డియో ఇన్వాల్వ్ చేసుకుంటూ చేస్తావు. అది తర్వాత మళ్ళీ కార్డియో ఎట్లా చేయాలి, మోడరేట్ కార్డియో చేస్తావు ఫ్యాట్ లాస్ చేయడానికి. కార్డియోలో ఏంటంటే బల్కింగ్ అండ్ కటింగ్ రెండిట్లో కూడా మోడరేట్ కార్డియో చేస్తావు. కార్డియో అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా మందికి ఈ డౌట్ కూడా రావచ్చు. అండ్ రికవరీ అంటే 7 to 8 hours మినిమం రికవరీ ఉండాలి. అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన మసిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, కటింగ్ ఫేస్లో మీరు వర్కౌట్స్ చేస్తున్నా మసిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో రికవరీలో 7 to 8 hours స్లీప్ అనేది మస్ట్. తర్వాత కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏది కూడా ఒక్క రోజులో ఏది కూడా అరే 6 weeks చేసినావు 4 weeks చేసినావు ఏం రిజల్ట్ కనపడట్లేదు, ఇది మనం చేస్తున్న ప్రాసెస్ కరెక్టా కాదా అని అనుకోవడం బదులు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఈ 5 విషయాల గురించి పేషెన్స్గా మీ ప్రాసెస్ని మీరు నమ్ముకుంటూ ముందుకెళ్తూ ఉంటే అల్టిమేట్గా మీరు అనుకున్న గోల్ అది బల్కింగ్లో రీకంపోజిషన్ అవ్వచ్చు, కటింగ్లో రీకంపోజిషన్ అవ్వచ్చు, రెండింటిని అచీవ్ చేసుకోవచ్చు. హ్యాపీగా మైండ్ సెట్ని ఒక వేలో ముందుకు తీసుకెళ్తూ ట్రైన్ అవ్వండి. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. బ్యూటిఫుల్, మంచి కాన్సెప్ట్ పట్టుకొస్తున్నావు డైలీ. ఇన్స్టాగ్రామ్ ఊపేస్తావు కొద్ది రోజుల్లో. ష్యూర్ అన్న, థ్యాంక్ యూ.